నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. రైతు రుణమాఫీ 100% పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. కొండారెడ్డిపల్లి, పాలేరు ఎక్కడికైనా వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు, మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డిపల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష. ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష. ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. ఈ రోజు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులను అడుగుదామని అన్నారు. 100% రుణమాఫీ అయినట్లు నిరూపించాలని కేటీఆర్ అన్నారు. రైతు బంధుపై సమగ్ర చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు. రైతు బంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. రైతు బంధు ఒక పంటకు ఇస్తారో లేక 2 పంటలకు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అదానీ కోసం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కేవలం అనుముల కుటుంబం కోసం, బామ్మర్ది కోసం, అన్నదమ్ముల కోసం పనిచేయకండి అని హెచ్చరించారు. అన్నదాతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేయాలని కోరారు. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధు ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500 ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగింది అంటున్నారని, 60% అయ్యిందని మరొకరు అంటున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పాలని అన్నారు. 25%, 50% మీకే స్పష్టత లేదని విమర్శించారు. కోతలు పెడితే అది మీ ఇష్టమని అన్నారు. కౌలు రైతులకు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర రైతాంగం కోసం పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా అందజేస్తామని, గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయని చెప్పటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్షాభావం వల్ల కొంతమంది రైతులు ఒక పంటను మాత్రమే వేస్తూ ఉంటారు. మరికొందరు పెట్టుబడి లేకపోవటం వంటి కారణాలతో 1 సంవత్సరం బీడు కూడా పెడుతూ ఉంటారు. ఈ లెక్కన మాకు వస్తుందో రాదో అంటూ రైతులు చర్చించుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి. రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరు ఉన్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.